ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆమరణ దీక్ష భగ్నం చేశారు పోలీసులు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని షర్మిల ఆమరణ దీక్ష చేపట్టింది. షర్మిల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆమరణ దీక్ష భగ్నానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఈ రోజు మధ్యాహ్నం నుండి అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిధిలో అయితే పూర్తిగా అయితే ఒక హైడ్రామా అయితే నెలకొవడం అయితే జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో అయితే విధుల నుంచి తొలగించిన 2000 మందిని కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే వాళ్ళనైతే విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి నిన్ననే కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అయితే నిన్ననే చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజు మధ్యాహ్నం అయితే విశాఖ నగరం చేరుకొని 12:30 నుండి ఇప్పటి వరకు దీక్ష కంటిన్యూ చేస్తూ కూడా ఇప్పటికీ యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆమె దీక్ష కొనసాగింపు చేస్తుండటంతో పోలీసులు అయితే ఆ దీక్షను అయితే భగ్నం చేసి అక్కడ నుండి లేపడానికి ప్రయత్నం చేశారు. దాదాపు ఆమె చేస్తున్న దీక్ష శిబిరం వద్దకు వామపక్షాలతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు 2000 మందిలో దాదాపు 1800 మంది కార్మికులు కూడా ఆమె దీక్షకు సంఘీభావం తెలుపుతూ కూడా ఆమెతో పాటు కూర్చోవడం జరిగింది. ఈ రోజు అయితే విశాఖ నగరంలో దాదాపు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వర్షం అయితే భారీగా కురుస్తున్నా కూడా ఆ వర్షాన్ని లెక్క చేయకుండా కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ విధుల్లో తీసుకోవాలని చెప్పేసి అయితే ఈ యొక్క దీక్షకు అయితే సంఘీభావం తెలియజేస్తూ ఆ ప్రాంతం అంతా కూడా కోలాహలం, చాలా మంది అయితే నిరసన తెలియజేస్తూ కూడా ఉండడం జరిగింది. ఇప్పటికే 2000 మంది కార్మికులు ఇప్పటికే ప్రైవేటీకరణ చేయడంతో అయితే ప్రైవేటీకరణ చేస్తారనే ఉద్దేశంతో చాలా మంది ఉద్యోగాలను తొలగింపు, అలానే కొంతమందిని ట్రాన్స్ఫర్లు చేయడం, విఆర్ఎస్లు తీసుకోవడం, ఇలా పలు రకాలుగా వాళ్ళందరినీ తొలగించడం జరిగింది. కానీ ప్రస్తుతం మొన్న ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 నెలల క్రితం అయితే స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చేసి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అంతా కూడా మేమే చూసుకుంటాము, దీన్ని ప్రైవేట్ పరం చేయట్లేదని అయితే ప్రకటించడం, అఫీషియల్ గా కాకుండా అన్అఫీషియల్ గా లోకల్ లీడర్స్ అయితే ప్రకటించడం జరిగింది. అందుకు అనుగుణంగా ఈ యొక్క కార్మికులను కూడా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ కార్మికులను ఉంచకుండా తొలగించడానికైతే 2000 మందిని అయితే తొలగిస్తున్నామని చెప్పేసి గత వారం రోజుల క్రితం అయితే యాజమాన్యం, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అయితే ఇవ్వడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం ఆ యొక్క వాళ్ళని కూడా తొలగించడం అయితే జరగదని అడ్డుకోవడానికి అయితే వైఎస్ షర్మిల అయితే గతంలో 15 రోజుల క్రితం అయితే ఆమె ఇలానే దీక్ష చేశారు. దీక్ష చేసి ఇది వెంటనే సంఘీభావం తెలియజేయడంతో వెంటనే వెళ్ళిపోవడం అయితే జరిగింది. కానీ ఈ రోజు అయితే ఆమరణ నిరాహార దీక్ష శాంతియుతంగా చివరి వరకు చేయడానికి, అందరికీ ఉద్యోగం వచ్చే వరకు నేను పోరాటం చేస్తానని అయితే ఆమె అక్కడ కూర్చోవడం, దానికి అనుగుణంగా ఇక్కడ గాజువాక పీసీ, అలానే వెస్ట్, అలానే సిపి, ఈ మొత్తం పోలీస్ యంత్రాంగం మొత్తం కదిలి ఆమె దీక్షను అయితే భగ్నం చేయడం అయితే జరిగింది. రీనా అక్కడ. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.